దేవుడే నీ సమస్యలను చూసుకోవాలా? అబ్రహాము ఆ చోటుకి యెహోవా యీరే అని పేరు పెట్టెను. అందుచేత యెహోవా పర్వతం మీద చూసుకున్నని నేటి వరకు చెప్పబడును. ఆదికాండం 22:14 ఈ విధంగా సెలవిస్తుంది. మన ఆత్మీయ జీవితంలో మనం అనేకసార్లు నా జీవితంలో కష్టాలని, బాధలను, నిందలను, హేళనలతో కూడిన అవమానాన్ని, తీరని అప్పులను, పోరాడలేకపోతున్న దీర్ఘకాలిక సమస్యలను దేవుడు చూసుకుంటే బాగుండు, దేవుడే మన తల్లిగా, తండ్రిగా ఆ సమస్యలు కలుగజేసుకుని మన సమస్యలకు పరిష్కారం చూపిస్తే బాగుండు, దేవుడే తలదూర్చి మన బాధలను తీసివేస్తే బాగుండు అని ఆలోచిస్తూ ఉంటాం. నీవు నేను ఆలోచిస్తున్నట్లుగా మన వల్లే దేవుడు కూడా ఇలానే చెయ్యాలి అని ఆశపడుతున్నారు. మరి మన బాధల్లో దేవుడు ఇన్వాల్వ్ అవ్వాలి అంటే మనం ఏం చేయాలి అనే దాన్ని కూడా ఆలోచిద్దాం. బిడ్డని ఇస్తాను అని దేవుడు వాగ్దానం చేశారు. తను చెప్పిన ప్రకారంగానే దేవుడు బిడ్డను ఇచ్చారు. మరి పరీక్ష లేక శోధనలో ఆ బిడ్డను బలి ఇవ్వమని అబ్రహామును అడిగారు. దేవుని యందు ఉన్న ప్రేమను బట్టి, విశ్వాసమును బట్టి బిడ్డను బలి ఇవ్వబోతున్న సమయంలో ఆ బిడ్డ ఇస్సాకు అడిగాడు, నా తండ్రి, నిప్పును కట్టెలను ఉన్నవి గాని దహన బలికి గొర్రెపిల్ల ఏది అని. అందుకు ఆ తండ్రి, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూసుకోమని చెప్పాడు. ఆదికాండం 22:7-8 ఈ విధంగా సెలవిస్తుంది. దేవుడు చెప్పినట్లుగానే కోరుకుని వధించుటకు అబ్రహాం తన చెయ్యి చాపి కత్తి పట్టుకోనగానే దేవుడు గొర్రెపిల్లను చూశాడు. ఇస్సాకు స్థానంలో ఇస్సాకుకు బదులుగా గొర్రెపిల్లను వధించారు అబ్రహాం. దేవుడు గొర్రెపిల్లను చూసుకోవాలి అంటే అబ్రహాము చేసింది ఏంటి? నేడు మన సమస్యలలో దేవుడు చూసుకుని పరిష్కారం చేయాలి అంటే మనం ఏం చేయాలి? అబ్రహాం చేసినట్లుగా మొట్టమొదటిగా విధేయతను చూపించాలి. నీకు కొడుకుని బలి ఇవ్వు అనగానే, అదేంటి ప్రభువా, నీవే ఇచ్చి నువ్వే తిరిగి తీసుకుంటావా అంటూ అబ్రహాము ఏడవలేదు, ఆలోచించలేదు. కానీ నా సంతానం భూమిపై లెక్కకు ఇసుకరిని వలె విస్తరించును, సారా సంతానమే నీ సంతానము అని చెప్పిన దేవుని వాగ్దానాన్ని నమ్మాడు. అందుకే వెంటనే విధేయతను చూపించాడు. రెండవదిగా దేవుడు చెప్పినట్లుగా చేశాడు. సమర్పణ జీవితం కలిగి ఉన్నాడు. దేవుడు అడిగాడు అని కన్న బిడ్డ పైనే కత్తిని ఎత్తాడు. దేవుడు చెప్పాడు అని తన బిడ్డనే దేవునికి బలి ఇచ్చుటకు పరిపూర్ణముగా తనని తాను సమర్పించుకున్నాడు అబ్రహాం. మూడవదిగా దేవుడు చెప్పిన పర్వతం నొద్దకు వచ్చాడు. అబ్రహాము దేవుడు చెప్పిన పర్వతం నొద్దకు వచ్చినప్పుడే గొర్రె పిల్ల కనబడింది. ఎప్పుడైతే నీవు నేను కూడా ఇదే విధముగా దేవునికి విధేయతను చూపించి మన జీవితాన్ని పరిపూర్ణముగా దేవునికి సమర్పించుకుంటామో అప్పుడే దేవుడు మన సమస్యలను కలుగజేసుకుని పరిష్కారం ఇస్తారు. అదేవిధంగా నేడు నీవు నేను కూడా దేవుని పర్వతమైన దేవుని కృపాసింహాసనం వద్దకు చేరాలి, దేవుని సన్నిధికి చేరాలి, దేవుని పాదాలను ఆశ్రయించాలి. ఇలా ఎప్పుడైతే నేను సమర్పణ విధేయత కలిగిన జీవితంతో దేవుని కృపాసింహాసనం వద్దకు చేరుతామో అప్పుడు దేవుడు కూడా మన సమస్యలను కలుగజేసుకుంటారు. దేవుడు మన సమస్యలకు జవాబిస్తారు. ఈ మాటలు మిమ్మల్ని ధైర్యపరిచినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతకంటే ముందుగా దేవునికి మహిమ కలుగునుగా కానీ కామెంట్ చేయండి. గాడ్ బ్లెస్ యు ఆల్.